This conference will now be recorded. సో మనం లాస్ట్ సెషన్లో క్లస్టర్ ఐపీ గురించి డిస్కస్ చేసాం, రైట్? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్లస్టర్ ఐపీ మీద, పార్ట్స్ మీద కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? సర్వీసెస్ ఎందుకు వాడుతున్నాం, పార్ట్స్ ఎందుకు వాడుతున్నాం, అర్థమైంది కదా ఇది కాన్సెప్ట్? Yes, sir. రైట్. సో ఇవాళ మనం వి డిస్కస్డ్ క్లస్టర్ ఐపీ. ఇవాళ నోడ్ పోర్ట్ అండ్ లోడ్ బ్యాలెన్స్ డిస్కస్ చేద్దాం. సో క్లస్టర్ ఐపీ మోస్ట్లీ యూస్డ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ ద పాడ్స్ అనమాట. పాడ్ టు పాడ్ కమ్యూనికేట్ చేసుకోవడానికి వాడతాం. నోడ్ పోర్ట్ లోడ్ బ్యాలెన్స్ రెండు కూడా ఒకే పర్పస్ వాడతాం. ఏం పర్పస్ వాడతాం అంటే మనము బ్రౌజర్ నుంచి పాడ్లో రన్ అవుతున్నాయి, ఏముంటాయి పాడ్లో కంటైనర్స్ రన్ అవుతూ ఉంటాయి. ఆ కంటైనర్స్ రన్ అవుతున్న అప్లికేషన్ మనకు కనెక్ట్ అవ్వాలి అంటే మనం బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అవుతాం. సో ఎవరైనా సరే అంతే కదా, అమెజాన్ అనే అప్లికేషన్ కంటైనర్లో రన్ అవుతూ ఉంటుంది. ఆ కంటైనర్ ఏమో పాడ్లో ఉంటుంది. సో మీరు అమెజాన్ అప్లికేషన్ మీరు యాక్సెస్ చేయాలి అంటే మామూలుగా ఏం చేస్తారు, మీరు బ్రౌజర్లో amazon.in అంటారు. సో అనగానే మీకు ఆ అప్లికేషన్ మీకు కనబడుతుంది. సో ఇక్కడ కూడా అప్లికేషన్ మీకు కంటైనర్లో ఉన్న అప్లికేషన్ ఒకవేళ ఉంటే కనుక కంటైనర్లో మనం కనెక్ట్ అవ్వాలి అంటే మీరు వాడాల్సిన సర్వీస్ క్లస్టర్ ఐపీ కాదండి. మనం వాడాల్సింది నోడ్ పోర్ట్ కానీ లోడ్ బ్యాలెన్సర్ కానీ, రెండిట్లో ఏదైనా ఒకటి వాడచ్చు. రెండిట్లో ఏదైనా ఒకటి వాడచ్చు. మళ్ళీ రెండు ఎందుకు ఉన్నాయి మరి, ఏదైనా ఒకటి వాడినప్పుడు రెండు ఎందుకు ఉన్నాయి, అది ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. నోడ్ పోర్ట్ whenever we want ఒక్క నిమిషం సార్. whenever we want to access our pods from external source, then we have to use node port. ఇందాక డిస్కస్ చేసినట్టుగా అదే రీజన్, మెయిన్ రీజన్. అండ్ we can access our pods using worker nodes public IP, రైట్? సో మీరు నోడ్ పోర్ట్లో ఇప్పుడు యాక్సెస్ చేయాలంటే, నోడ్ పోర్ట్ ద్వారా మీరు యాక్సెస్ చేయాలి అంటే ఈ పేరులోనే ఉంది నోడ్ అండ్ పోర్ట్, రెండు డిఫరెంట్ అనమాట. నోడ్ ఉంది, పోర్ట్ ఉంది. మన పార్ట్స్ ఎక్కడ రన్ అవుతూ ఉంటాయి, మన పార్ట్స్ అనేవి వర్కర్ నోడ్స్ రన్ అవుతూ ఉంటాయి, రైట్? ఒక మాస్టర్ నోడ్ ఉంటుంది, మిగతావన్నీ నోడ్స్ ఉంటాయి. ఈ నోడ్స్ అన్నిటిని ఏమంటాం, క్లస్టర్ అంటాం. ఈ క్లస్టర్ని ఎవరు మేనేజ్ చేస్తారు, కుబెర్నెటిస్ మాస్టర్ నోడ్ మేనేజ్ చేస్తూ ఉంటుంది. అదే కదా మనం డిస్కస్ చేసాం. సో ఈ వర్కర్ నోడ్స్లోనే కదా మనకి పార్ట్స్ ఉంటాయి. సో ఈ వర్కర్ నోట్స్ 1, 2 ఇక్కడ రెండే ఉన్నాయి ఈ పిక్చర్లో. ఈ వర్కర్ నోట్స్ ఉన్నాయి, ఇందులో పాడ్స్ ఉన్నాయి. సో ఈ పాడ్స్లో మన అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటైనర్లో మన అప్లికేషన్ ఉందనుకుందాం, వెబ్ అప్లికేషన్, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఇందులో రన్ అవుతుంది అనుకుందాం. అప్పుడు ఈ అప్లికేషన్ మనం కనెక్ట్ అవ్వాలి అంటే మీరు నోడ్ పోర్ట్ కానీ లోడ్ బ్యాలెన్సర్ కానీ వాడతారు. ఒకవేళ నోడ్ పోర్ట్ కనుక వాడితే ఎలా యాక్సెస్ చేస్తారు, ఈ అప్లికేషన్ ఎలా యాక్సెస్ చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన అప్లికేషన్ ఈ నోడ్లో రన్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ ఇక్కడ ఈ నోడ్లో రన్ అవుతుంది అనుకోండి. ఈ నోడ్కి ఒక పబ్లిక్ ఐపీ ఉంటుంది. ఆ పబ్లిక్ ఐపీ కోలన్ మనము ఒక పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. ఆ పోర్ట్ నెంబర్ ఏమి ఇవ్వాలి అనేది మీరు నోడ్ పోర్ట్, ఇప్పుడు చూడండి, నిన్న మనం చూసాం క్లస్టర్ ఐపీ చూసాం. క్లస్టర్ ఐపీలో ఏం నేర్చుకున్నాం మనం అంటే, ఒక క్లస్టర్ ఐపీ అనేది ఇది ఒక YAML ఫైల్. ఈ క్లస్టర్ ఐపీ ఈ పాడ్కి కనెక్ట్ అవ్వాలి. ఈ పాడ్, ఈ క్లస్టర్ ఐపీ రెండు కూడా అటాచ్ అయిపోవాలి అన్నప్పుడు మనం లేబుల్స్ వాడాం. వెజ్ టమాటో వాడాం, ఇక్కడ కూడా వెజ్ టమాటో వాడాం. ఇది మామూలుగా అయితే ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వాలి కదా. నేను ఎగ్జాంపుల్ కోసం ఏదైనా ఇవ్వచ్చు అని చెప్పడానికి సమ్ ఫన్నీ నేమ్స్ తీసుకున్నాను. అదర్వైజ్ ఇది మన అప్లికేషన్ కాబట్టి నేను యాప్ అంటాను. ఇక్కడ షాపింగ్ సైట్ పాడ్ అంటాను.
ఇలా ఇస్తాను పేరు. ఇదే పేరు మనం క్లస్టర్ ఐపీలో కూడా ఇవ్వాలి. సో అప్పుడు ఈ క్లస్టర్ ఐపీ ఈ పాడ్కి కనెక్ట్ అవ్వగలుగుతుంది. అయితే నోడ్ పోర్ట్ కూడా మనము ఒక YAML ఫైల్ రాయాలండి. ఇది నోడ్ పోర్ట్. చూడండి, ఇది క్లస్టర్ ఐపీ. చూడండి, టైప్ ఏంటి? క్లస్టర్ ఐపీ. సేమ్ అండి. ఇక్కడ క్లస్టర్ ఐపీ చూడండి, నోడ్ పోర్ట్ చూడండి, రెండు కూడా డిటో. చిన్న చేంజ్ ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ చేంజ్ ఎందుకు ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ట్రై టు అండర్స్టాండ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. కాకపోతే మనకి టైప్ అనేది మారిపోతుంది. ఇక్కడ క్లస్టర్ ఐపీ ఇచ్చాం, ఇక్కడ మనం నోడ్ పోర్ట్ అని ఇస్తాం. ఓకే, నోడ్ పోర్ట్ ఇచ్చాం. ఇక్కడ సెలెక్టర్ యాప్ షాపింగ్ యాప్ అని ఇచ్చాం. కానీ మన పాడ్ పేరు ఏంటి? షాపింగ్ సైట్ పాడ్ అని ఇచ్చాం కదా. సరే, ఈ పేరు ఒక పేరు ఇదే వాడదాం అండి. ఇక్కడ ఏదో ఉంది కదా, ఇదే వాడదాం. ఇక్కడ కూడా క్లస్టర్లో కూడా అదే వాడదాం. రైట్. సో డిఫరెన్స్ ఏంటి మరి? ఈ క్లస్టర్ ఐపీకి నోడ్ పోర్ట్ డిఫరెన్స్ ఏముంది అంటే, మీకు నోడ్ పోర్ట్లో ఎక్స్ట్రా నోడ్ పోర్ట్ అని ఒకటి వస్తుందండి. నోడ్ పోర్ట్ N స్పేస్ పోర్ట్ నెంబర్. ఈ పోర్ట్ నెంబర్ అనేది రేంజ్ అండి. దీనికి కూడా ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ వచ్చేసి మీరు యూ కెన్ గివ్ ఎనీ పోర్ట్ అండి. పోర్ట్ రేంజ్ మీరు 30,000 అండి. రేంజ్ 30,000, మినిమం 30,000 వాల్యూ ఇవ్వచ్చు. మినిమం, అంతకంటే తక్కువ ఇవ్వకూడదు. మినిమం 30,000 నుంచి మీరు 32,767 ఈ రేంజ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ పోర్ట్ అనమాట. పోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన కంటైనర్ ఈ నోడ్లో రన్ అవుతుంది. సారీ, మన పాడ్ ఈ నోడ్లో రన్ అవుతుంది. మన పాడ్లో మన కంటైనర్ ఉంది. దీన్ని మనం యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయాలంటే ఈ నోడ్లో రన్ అవుతుంది అనుకోండి. ఈ నోడ్కి ఈ నోడ్ మనం క్రియేట్ చేసాం కదా. నిన్న చేయలేదు కదా, చేద్దాం. ఈ నోడ్ 1 ఉందండి. ఈ నోడ్ ఒక పబ్లిక్ ఐపీ ఉంటుంది. ఆ పబ్లిక్ ఐపీ ఎలా చేస్తామంటే, ఎగ్జాంపుల్ ఎలా వాడతాం మనం? వర్కర్ నోడ్ పబ్లిక్ ఐపీ. ఇక్కడ మీకు HTTP ఇవ్వక్కర్లేదు, బట్ HTTP మామూలుగా ఉంటుంది. వర్కర్ నోడ్ ఒక పబ్లిక్ ఐపీ ఇవ్వాలండి. వర్కర్ నోడ్ పబ్లిక్ ఐపీ కోలన్. ఇక్కడ మీరు ఫైల్లో, మన YAML ఫైల్లో మీరు ఏదైనా ఇవ్వచ్చండి. ఇక్కడ 30,100 ఇచ్చాను, మీరు ఏదైనా ఇవ్వండి. 30,300 ఇద్దాం, 400 ఇచ్చాం. రైట్, ఇది మీ పోర్ట్ నెంబర్. మీరు చూడండి, డిఫరెన్స్ చూడండి. ఇక్కడ మన క్లస్టర్ ఐపీకి నోడ్ పోర్ట్కి ఒకటే తేడా, నోడ్ పోర్ట్ అని ఇచ్చాం అంతే. ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. ఈ నోడ్ పోర్ట్ ఈ ఐపీ ఉంటుంది కదా, ఈ ఐపీని మీరు బ్రౌజర్లో యాక్సెస్ చేసేటప్పుడు ఇలా ఇవ్వాలి. ఓకే, అండ్ నోట్ ఏంటి మరి? ఈ ఐపీ పబ్లిక్ ఐపీకి మీరు 30,400 ఇస్తున్నప్పుడు దీన్ని మనం సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేయాలి. వి షుడ్ యాడ్ ద నోడ్ పోర్ట్. ఓకే, నోడ్ పోర్ట్ into our వర్కర్ నోడ్స్. అంటే వర్కర్ నోడ్ వాడుతున్నాం కాబట్టి ఆ వర్కర్ నోడ్ అనేది ఒక వర్చువల్ మిషన్ కదా, దానికి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. వర్కర్ నోడ్స్ సెక్యూరిటీ గ్రూప్. సో నేను ఇక్కడ ఆపేస్తున్నాను. నాకు ఇంతవరకు మీకు అర్థమైందా చెప్పండి. ఎనీ డౌట్స్ అడగండి. జై విన్సెంట్. సార్ అర్థమైంది సార్. ఓకే, థ్యాంక్ యూ. పర్ఫెక్ట్. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ చూసే ముందు నేను కొంచెం అయితే ఇంకొకటి లోడ్ బ్యాలెన్స్ సార్. నేను లోడ్ బ్యాలెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనం ఏం చేద్దామంటే, యాక్చువల్గా మనము కుబర్నెటిస్ ప్రాక్టీస్ చేయాలి అన్నప్పుడు మనం నార్మల్గా డాకర్ డెస్క్టాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, బట్ రియల్ టైంలో మనం ఒకవేళ AWS క్లౌడ్ వాడితే కనుక ఓకే, ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్ వాడతాం. EKS అంటాం. EKS. ఓకే, ఒకసారి లాగిన్ అయ్యి చూపిస్తాను ఆ సర్వీస్ మీకు. కొంచెం నాయిస్ వస్తుంది, పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది, చూద్దాం. జస్ట్ నౌ క్లాస్ టైంలో కరెక్ట్గా స్టార్ట్ చేస్తారు వాళ్ళు కూడా.
సో sign in sign in using root user, sign in using root user email. ఓకే, ఇది తీసుకోండి. ఇక్కడ నేను ఈ కేస్ ఇక్కడ సెర్చ్ చేయండి, సెర్చ్ బాక్స్లో ఈ కేస్ అని టైప్ చేయండి. ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్ అనమాట. ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్ మనం ఇది వాడతాం. ఈ ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్ వాడడం వల్ల మీకు ఇది వాడడం వల్ల మీకు ఈ ఎలా వాడతాము, ఎలా క్రియేట్ చేయొచ్చు ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్ నేను చెప్తాను తర్వాత క్లాస్లో. ఇది క్రియేట్ చేసేటప్పుడు మీకు ఎన్ని నోట్స్ కావాలి అనేది మనం మెన్షన్ చేసి అన్ని నోట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఒక క్లస్టర్ క్రియేట్ అవుతుంది, ఒక మాస్టర్ నోడ్ కూడా క్రియేట్ అయిపోతుంది అనమాట. సో దీన్ని ఎలా, ఇది ఫ్రీ కాదండి, ఇది ఫ్రీ కాదు. మీరు మీరు దీని మీద ప్రాక్టీస్ చేయకూడదు. మీరు నేను లాస్ట్ క్లాస్లో నేను మీకు దీని మీద నేను క్లాస్ తీసుకుంటాను, కొన్ని కాంప్లికేటెడ్ టాపిక్స్ పైన. ఆ టైంలో మీకు ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలని చూపిస్తాను, వన్ క్లాస్ చూపిస్తాను. ఎందుకంటే మీరు ఇది ఒక 1 అవర్ 2 అవర్స్ వాడినా కూడా మీకు ఈజీగా బిల్స్ అనేవి ఎక్కువ వస్తాయండి. ఒక 600-700 బిల్ 1-2 అవర్స్కి వచ్చేస్తుంది, జనరేట్ అయిపోతుంది మనకి. కాబట్టి మీరు డెస్క్టాప్ డాకర్ డెస్క్టాప్ ఇన్స్టాల్ చేసుకుందాం. డాకర్ డెస్క్టాప్ ఫ్రీ అండి. డాకర్ డెస్క్టాప్ అది డాకర్ వాళ్ళదే, అది ఫ్రీ. సో నేను ఇది ఇన్స్టాల్ చేసి మొదలుపెట్టేసి మనం మళ్ళీ డిస్కషన్కి వెళ్దాం, సో దట్ వీ క్యాన్ సేవ్ సమ్ టైమ్. డాకర్ డెస్క్టాప్కి వెళ్దాం. ఇది ఒకసారి క్లిక్ చేయండి. సో ద నంబర్ 1 కంటైనరైజేషన్ సాఫ్ట్వేర్ ఫర్ డెవలపర్స్ అండ్ టీమ్స్. ఓకే, ఇది ఫ్రీ అండి. బట్ ఒకవేళ కంపెనీ వాళ్ళు వాడితే కనుక, ఆ కంపెనీ స్ట్రెంత్ ఒకవేళ 250 ఎంప్లాయీస్ ఉంటే కనుక దెన్ దే హ్యావ్ టు పే. ఓకే, బట్ అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు దీన్ని ఫ్రీగా వాడుకోవచ్చు. రైట్, దీని యూఐ ఎలా ఉంటుందండి, యూఐ ఎలా ఉంటుంది. సో మీ కంటైనర్స్ ఏమైనా రన్ అవుతున్నాయి, ఓకే, వాల్యూమ్స్ ఏ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇది మీరు నేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఓకే, బట్ రియల్ టైంలో మాత్రం మనము ఒకవేళ క్లౌడ్ అమెజాన్ వాడితే కనుక అమెజాన్ ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్ వాడతాం. రైట్, దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, జస్ట్ కమ్ డౌన్. ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్ కన్స్యూమ్స్ సమ్ మోర్ రిసోర్సెస్ ఆఫ్ యువర్ ల్యాప్టాప్. సో మీరు ల్యాప్టాప్ సపోర్ట్ చేయాలండి. ఓకే, సో ఇది కొంచెం కష్టమే, సపోర్ట్ చేస్తే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రైట్, డౌన్లోడ్ ఫర్ విండోస్ ఉంది, డౌన్లోడ్ ఫర్ మ్యాక్, డిఫరెంట్ ఓఎస్ ఉంది. నేను డౌన్లోడ్ ఫర్ విండోస్ తీసుకుంటున్నాను. సో నేను డౌన్లోడ్స్ ఫోల్డర్లో డౌన్లోడ్ చేసుకుంటున్నాను దీన్ని. ఇట్స్ ఆఫ్ సైజ్ అరౌండ్ 424 MB. ఇట్ ఈస్ డౌన్లోడ్. సో అది డౌన్లోడ్ అయ్యే టైంలో మనం విల్ కంటిన్యూ విత్ అవర్ థియరీ అగైన్. సో నెక్స్ట్ వచ్చేసి డెస్క్టాప్ అండి, సారీ నోట్ పోర్ట్ అర్థమైంది కదా. సో నోట్ పోర్ట్ స్క్రిప్ట్ కూడా చూపించాను మీకు. ఓకే, మనకి ఒక ఎక్స్ట్రా క్లస్టర్ ఐపీకి దానికి తేడా ఏమి ఉండదండి, జస్ట్ ఒక ఎక్స్ట్రా నోట్ పోర్ట్ అని వస్తుంది అంతే. రైట్, సిమిలర్గానే లోడ్ బ్యాలెన్సర్ అయితే ఇంకా ఈజీ అండి. లోడ్ బ్యాలెన్సర్ చాలా సింపుల్గా ఉంటుంది. మీకు జస్ట్ చూపిస్తాను. మీకు అది మీకు క్లస్టర్ ఐపీ స్క్రిప్ట్ ఇది గుర్తుండి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా టైప్ చేసి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏవైతే కొంచెం టఫ్గా అనిపిస్తాయో వాటిని మీరు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు అది ఈజీ అయిపోతుంది. ఓకేనా. సో ఇది క్లస్టర్ ఐపీ. మీకు లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ ఎలా రాసో చూపిస్తాను. లోడ్ బ్యాలెన్సర్ క్లస్టర్ ఐపీ రెండు కూడా యాక్చువల్గా సేమ్ టు సేమ్ ఉంటాయి. ఓన్లీ టైప్ అనేది లోడ్ బ్యాలెన్సర్ చేస్తాం అంతే. టైప్ లోడ్ బ్యాలెన్సర్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఆ తర్వాత రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ అండి, నో చేంజ్ అట్ ఆల్. ఓకే, మీకు ఇది ముందు డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత విల్ కంటిన్యూ. Load balancer is used to expose our pods outside the cluster. అంటే బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్ కూడా వాడచ్చు. when we use load balancer, okay, right,
మీకు ఇది ఓకే. ఈ సర్వీస్ మీరు వాడారనుకోండి, లోడ్ బ్యాలెన్స్ సర్వీస్ వాడారనుకోండి, ఇది వాడినప్పుడు ఏమవుతుందంటే, మనకి మన క్లౌడ్‌లో, AWS క్లౌడ్‌లో ఆటోమేటిక్‌గా మీకు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ చాలా వస్తుందండి? లేదు సార్, రావట్లేదు చాలా సార్. తక్కువ. ఓకే. చూడండి, మనము EC2 ఇన్స్టెన్స్ నేర్చుకునేటప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్స్ నేర్చుకున్నాం. రైట్? గుర్తుంది కదా లోడ్ బ్యాలెన్సర్స్. అప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్స్‌లో ఆహ్, టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసాం. సో, సర్వర్స్ ఒక 2, 3 సర్వర్స్ క్రియేట్ చేసాం మీకు గుర్తుంటే. తర్వాత సర్వర్స్ మనం టార్గెట్ గ్రూప్ యాడ్ చేసి తర్వాత లోడ్ బ్యాలెన్సర్‌లోకి యాడ్ చేసాం. అప్పుడు లోడ్ బ్యాలెన్సర్‌కి ఒక DNS నేమ్ వచ్చేది. ఒక లింక్ వచ్చేది. ఆ లింక్ వాడేవాళ్ళం. ఆ లింక్ వాడినప్పుడు అది మీరు ఆ లింక్‌ని రిఫ్రెష్ చేసిన ప్రతిసారి మనం క్రియేట్ చేసిన 3 సర్వర్‌లలో ఏదో ఒక సర్వర్‌కి ర్యాండమ్‌గా కనెక్ట్ అయ్యి అది మనకు కనబడుతూ ఉండేది. అవుట్‌పుట్ కనబడుతూ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసి చూసాం మనం. మీకు గుర్తుంటే. అయితే ఇప్పుడు ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇక్కడ మీకు DNS నేమ్, డొమైన్ నేమ్ సర్వర్ అంటాం. డొమైన్ నేమ్ సర్వర్ ఒక లింక్ వస్తుంది. అదే URL అన్నమాట. ఆ URL వాడినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఇది లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు వాడతాం? మనకి ఒక 40, 50 సర్వర్స్ ఉన్నాయనుకోండి. మీకు తెలుసు కదా! అందులో ఏది బిజీగా ఉంది, ఏది ఫ్రీగా ఉంది ఇదంతా కూడా డిసైడ్ చేస్తుందన్నమాట లోడ్ బ్యాలెన్సర్. అది హెల్తీగా ఉందా లేదా ఇవన్నీ లోడ్ బ్యాలెన్స్ చెక్ చేస్తుంది. సో, మన రిక్వెస్ట్ ఇంటర్నెట్ నుంచి మన రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ రిక్వెస్ట్ విల్ గో టు అవర్ లోడ్ బ్యాలెన్సర్. దెన్ లోడ్ బ్యాలెన్సర్ బిఫోర్ సెండింగ్ దట్ రిక్వెస్ట్ టు వన్ ఆఫ్ ద సర్వర్, ఆ సర్వర్‌లో అమెజాన్ అప్లికేషన్ రన్ అవుతుంది అనుకుందాం. సో, అది అప్లికేషన్ అన్ని సర్వర్స్ చెక్ చేస్తుంది. ఏది ఫ్రీగా ఉందో చూసి దానికి మాత్రమే ఆ రిక్వెస్ట్‌ని పంపిస్తుంది. రైట్? అయితే ఎప్పుడైతే మనము డాకర్‌లో లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ సర్వీస్ వాడతామో, లోడ్ బ్యాలెన్స్ సర్వీస్ వాడతామో, ఈ సర్వీస్ వాడినప్పుడు మీకు ఆటోమేటిక్‌గా ఒక DNS URL క్రియేట్ అవుతుంది. అది మన క్లౌడ్‌లో ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఉంటుంది ఆ లింక్. ఇక్కడ క్రియేట్ అయిపోతుందన్నమాట. నోడ్ పోర్ట్ ఏం చేసామండి? నోడ్ పోర్ట్‌లో ఏం చేసాం మనం? నోడ్ పోర్ట్‌లో ఒక నోడ్ పోర్ట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా యాక్సెస్ చేసాం? ఏ వర్కర్ నోడ్‌లో అయితే రన్ అవుతుందో, ఏ వర్కర్ నోడ్‌లో రన్ అవుతుందో మనకు కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ ద్వారా తెలిసిపోతుంది. ఏ వర్కర్ నోడ్ రన్ అవుతుందో. ఆ వర్కర్ నోడ్ పబ్లిక్ ఐపీ తీసుకొని దానికి మీరు ఇక్కడ YAML ఏ ఐపీ అయితే ఇచ్చారో, సారీ ఏ పోర్ట్ నంబర్ అయితే ఇచ్చారో ఆ పోర్ట్ నంబర్ కోలన్ అని ఇస్తాం. కానీ లోడ్ బ్యాలెన్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఈ స్టేట్మెంట్ అవసరం లేదు. మీకు నోడ్ పోర్ట్ వాడట్లేదు కాబట్టి ఇది అవసరం లేదు. మీరు సింపుల్‌గా ఈ లోడ్ బ్యాలెన్స్ వాడినప్పుడు మీకు ఆటోమేటిక్‌గా AWS క్లౌడ్‌లో ఇక్కడ ఒక లింక్ DNS సర్వీస్ అనే ఒక ఐపీ అడ్రెస్ క్రియేట్ అవుతుంది. ఒక DNS సర్వర్ ఐపీ అడ్రెస్ క్రియేట్ అవుతుంది. ఆ ఐపీ అడ్రెస్‌తో మీరు ఒక బ్రౌజర్‌లోకి వెళ్లి దాన్ని పేస్ట్ చేసినప్పుడు మీకు అప్లికేషన్ కనబడుతుంది. సో, మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సో, వెన్ వి యూజ్ లోడ్ బ్యాలెన్సర్, రైట్? It will create a DNS URL on the AWS cloud. Okay, using the load balancer URL అంటే పైన మన DNS URL ఉంటుంది కదా, ఆ URL మనం యూజ్ చేస్తూ we can access our application. సరే, బాగానే ఉంది. ఇంతకీ మన డిఫరెన్స్ మనకు రెండు ఎందుకు నేను డిస్కస్ చేయలేదు కదా. మనకి నోడ్ పోర్ట్ ఉంది, లోడ్ బ్యాలెన్సర్ రెండు ఉన్నాయి. మరి రెండు ఉన్నప్పుడు మనము ఏదో ఒకటి వాడొచ్చా, లేకపోతే ఇదే వాడాలా, అదే వాడాలా, ఎలా డిసైడ్ చేస్తాం? సో, విషయం ఏంటంటే ఇక్కడ మీకు నోడ్ పోర్ట్ మ్యాక్సిమం మనము వాడమండి. ఎందుకు వాడము అంటే ఏమవుతుందంటే, మీకు ఈ ఎగ్జాంపుల్‌లో ఇక్కడ వర్కర్ నోడ్ ఐపీ అడ్రెస్ అన్నాం. తర్వాత పోర్ట్ నెంబర్ ఇచ్చాం. అయితే పిక్చర్ చూస్తే నేను మీకు బిగినింగ్ క్లాస్‌లో కూడా చెప్పాననమాట. ఒక వర్కర్ నోడ్స్ మల్టిపుల్ వర్కర్ నోడ్స్ ఉంటాయి. దీన్ని మనం క్లస్టర్ అంటాము. ప్రతి వర్కర్ నోడ్‌లో పాడ్స్ ఉంటాయని చెప్పాము. ఈ పాడ్స్‌లో ఏదైనా కంటైనర్ క్రాష్ అయిపోతే ఆ కంప్లీట్ పాడ్ అనేది మనకి కుబర్నెటిస్ డిలీట్ చేసేస్తుందన్నమాట. అయితే ఈ పాడ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ క్రాష్ అయిపోయింది. వెంటనే మన క్యూబ్లెట్ అనేది ఏం చేస్తుందంటే అది చెక్ చేస్తుంది. మనము క్యూబ్‌సిటీ నుంచి మనము YAML ఫైల్ రాస్తాం కదా. YAML ఫైల్ మనము కంట్రోల్ ప్లేన్ మాస్టర్ నోడ్‌కి సబ్మిట్ చేస్తాం. ఇది మాస్టర్ నోడ్‌ని మనం కంట్రోల్ ప్లేన్ కూడా అనొచ్చు.
ఈ క్యూబ్సెటల్ మనం రాసిన YAML ఫైల్ మనం సబ్మిట్ చేస్తాం ఈ మాస్టర్ నోడ్కి. ఇది నా రిక్వైర్మెంట్ అని సబ్మిట్ చేస్తాం. అది వెంటనే ఒక నోడ్ సెలెక్ట్ చేసుకొని ఒక పాడ్ క్రియేట్ చేస్తుంది. అది ఒక పాడ్ ఇక్కడ మీకు రెండు పాడ్స్ కావాలంటే 2 నోడ్స్లో క్రియేట్ అవుతుంది. ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇదొక పాడ్, ఇదొక పాడ్. ఓకే. అయితే ఇక్కడ మనకి ఈ పాడ్లో 3 కంటైనర్స్ ఉండాలి అని చెప్పామనుకోండి YAML ఫైల్లో. అందులో ఒకటి క్రాష్ అయిపోయింది. వెంటనే క్యూబ్లెట్ ఏం చేస్తుందంటే మనం ఇన్పుట్గా ఇచ్చిన YAML ఫైల్ చెక్ చేస్తుంది. అందులో 3 కంటైనర్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ రెండే ఉన్నాయి. ఒకటి క్రాష్ అయిపోయింది. ఏం చేస్తుందంటే క్యూబ్లెట్ వెంటనే ఇన్ఫార్మ్ చేస్తుంది మాస్టర్ నోడ్కి, ఈ పాడ్లో ఉండాల్సిన కంటైనర్స్ లేవు. సో వెంటనే మాస్టర్ నోడ్ ఆ పాడ్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేసి కొత్త పాడ్ని క్రియేట్ చేస్తుంది. ఆ కొత్త పాడ్ అనేది ఈ నోడ్లో క్రియేట్ అవ్వచ్చు, లేదా ఇంకో నోడ్లో క్రియేట్ అవ్వచ్చు. దట్ డజంట్ మ్యాటర్, ఎక్కడైనా క్రియేట్ అవ్వచ్చు. అది మనకి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే మన అప్లికేషన్ కావాల్సిన పాడ్స్ ఉంటాయి, రన్ అవుతూ ఉంటాయి. సరే, అది బాగానే ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు నోడ్ పాడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదే డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే ఎలా అయితే ఒక పాడ్లో కంటైనర్ క్రాష్ అవ్వచ్చో అలాగే ఒక నోడ్ కూడా క్రాష్ అయ్యే అవకాశం ఉంది. కంప్లీట్ నోడే క్రాష్ అయ్యే అవకాశం ఉంది. ఈ నోడ్ క్రాష్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కుబర్నెటిస్ ఏం చేస్తుందంటే మనకి ఇంకో నోడ్ క్రియేట్ చేస్తుంది. ఇంకో నోడ్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఇంకో నోడ్కి ఇంకొక పబ్లిక్ ఐపీ ఉంటుంది. ఈ నోడ్ కంప్లీట్ క్రాష్ అయిపోతే ఇందులో ఉన్న కంటెంట్స్ అన్ని కూడా క్రాష్ అయిపోతాయి. కాబట్టి మీ కంట్రోల్ ప్లాన్ మీ మాస్టర్ నోడ్ ఏం చేస్తుందంటే ఇంకొక నోడ్ క్రియేట్ చేస్తుంది. ఆ నోడ్లో అంతకుముందు క్రాష్ అయిపోయిన నోడ్లో ఉన్న రన్ అవుతున్న ఈ కంటెంట్స్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి డేటాబేస్లో ఉంటుంది. ETCD అనేది ఒక డేటాబేస్. ఈ డేటాబేస్లో ఈ ప్రతి నోడ్లో ఏమేమి రన్ అవుతున్నాయి, ఎన్ని కంటెంట్స్ రన్ అవుతున్నాయి, అవన్నీ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. అయితే పొరపాటుని నోడ్ 1 క్రాష్ అయిపోతే ఇంకొక నోడ్ క్రియేట్ అవుతుంది. ఆ నోడ్లో మళ్ళీ ఏవైతే పాడ్స్ అంతకుముందు రన్ అవుతూ ఉండేవో అవన్నీ కూడా ఆ కొత్త నోడ్లో రీక్రియేట్ అయిపోతాయి. ఆ రీక్రియేట్ చేయడానికి ఒక మాస్టర్ నోడ్ ఏం చేస్తుందంటే ETCDని కన్సల్ట్ చేసి ETCDలో ఆ డీటెయిల్స్ తీసుకుంటుంది. అంతకుముందు క్రాష్ అయిన నోడ్లో ఏమేమి రన్ అయ్యేవి సేమ్ అవి మళ్ళీ రీక్రియేట్ చేస్తుంది కొత్త నోడ్లో. అయితే ఎప్పుడైతే కొత్త నోడ్ క్రియేట్ అవుతుందో పాత నోడ్ డిస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి పాత నోడ్కి ఉన్న పబ్లిక్ ఐపీ మారిపోతుంది. కొత్త నోడ్కి కొత్త పబ్లిక్ ఐపీ వస్తుంది. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్లో మనము వర్కర్ నోడ్ పబ్లిక్ ఐపీ అన్నాం. మరి నోడ్ క్రాష్ అయిపోతే అప్పుడు ఈ లింక్ పనిచేయదు. ఈవెన్ దో మీ పోర్ట్ కరెక్ట్ ఉన్నా ఈ వర్కర్ నోడ్ అనే లింక్ ఆ పబ్లిక్ ఐపీ అప్పుడు అది క్రాష్ అయిపోతే ఆ పబ్లిక్ ఐపీ యూజ్లెస్. కొత్త నోడ్ క్రియేట్ అయింది, కొత్త పబ్లిక్ ఐపీ కావాలి మనకి. సో దీని మీద మనం డిపెండ్ అవ్వలేం. మీకు గుర్తుంటే జెంకిన్స్లో కూడా మనం జెంకిన్స్ చేస్తున్నప్పుడు కూడా మీరు జెంకిన్స్ రన్ అవుతూ ఉంటుంది. అయితే జెంకిన్స్ అనేది ఒక వర్చువల్ మిషన్లో మనం డిప్లాయ్ చేసాం. ఒకవేళ ఆ వర్చువల్ మిషన్ మీరు కనుక స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు మీరు జెంకిన్స్లోకి వెళ్ళి మళ్ళీ వర్క్ చేస్తుంటే అది వర్క్ అవ్వదు. ఎందుకంటే జెంకిన్స్లో మీకు పాత పబ్లిక్ ఐపీ ఉంటుంది. అందుకని మీరు ఒకవేళ జెంకిన్స్ వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఒకవేళ మీ వర్చువల్ మిషన్ని క్లౌడ్లోకి వెళ్ళి దాన్ని స్టాప్ చేశారనుకోండి, మళ్ళీ స్టార్ట్ చేశారనుకోండి, ఆ పబ్లిక్ ఐపీ మీరు కాపీ చేసుకొని మళ్ళీ జెంకిన్స్లోకి వెళ్ళి మనకి కొత్త పబ్లిక్ ఐపీని సిస్టమ్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు అందులో మనకి ఆప్షన్ ఉంటుంది. మనము కొత్త పబ్లిక్ ఐపీని అక్కడ పేస్ట్ చేయడానికి, అక్కడ పేస్ట్ చేయాలి. అది మీరు చేయలేదనుకోండి మీకు జెంకిన్స్ వర్క్ చేయదు. సో పబ్లిక్ ఐపీ మీద డిపెండెన్సీ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. అందుకని మోస్ట్లీ మనం నోడ్ పోర్ట్ అవాయిడ్ చేస్తాం. లోడ్ బ్యాలెన్సర్ అలా కాదు. లోడ్ బ్యాలెన్సర్ ఏంటి మీకు తెలుసు. లోడ్ బ్యాలెన్సర్ ఏంటి, దాని అది ఇక్కడ మన పిక్చర్లో ప్రజెంట్ 2 నోడ్స్ ఉన్నాయండి. ఈ నోడ్లో ఇది క్రాష్ అయిపోయింది అనుకోండి, కొత్త నోడ్ క్రియేట్ అయిపోతుంది. బట్ ఈ నోడ్స్కి అండ్ మాస్టర్ నోడ్కి మధ్యలో ఆ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. ఆ లోడ్ బ్యాలెన్సర్ ఇది మనం క్రియేట్ చేసిన లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. ఆ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఏ నోడ్ హెల్తీగా ఉంది, ఏది హెల్తీగా లేదు మాత్రమే చెక్ చేస్తుంది. దాని పబ్లిక్ ఐపీతో దానికి సంబంధం లేదు. ఎన్ని నోడ్స్ ఉన్నాయి, ఏ నోడ్ ఫ్రీగా ఉంది, అంతే. ఇట్ వోంట్ డిపెండ్ ఆన్ ఈచ్ ఆఫ్ ద నోడ్స్ పబ్లిక్ ఐపీ. పబ్లిక్ ఐపీ మీద డిపెండ్ ఉండదండి లోడ్ బ్యాలెన్సర్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ it don't depend on anything. It just watches how many nodes are there and whether they are healthy or not. Healthy ఉన్నప్పుడు ఆ రిక్వెస్ట్ ఇట్ విల్ సెండ్ ద రిక్వెస్ట్ టు దట్ పర్టికులర్ నోడ్ అనమాట, అంతే, సింపుల్. సో లోడ్ బ్యాలెన్సర్ అనేది నోడ్ ఒక పబ్లిక్ ఐపీ డిపెండ్ అవ్వదు కాబట్టి ఇట్ ఈస్ వెరీ మచ్ ఐడియల్ అండ్ బెటర్ టు యూజ్ లోడ్ బ్యాలెన్సర్ ఇన్స్టెడ్ ఆఫ్ నోడ్ పోర్ట్. మనం రెండు కూడా యూజ్ చేసి చూద్దాం. సో ఇది మన లోడ్ బ్యాలెన్సర్ స్క్రిప్ట్. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ అండి, టైప్ లోడ్ బ్యాలెన్సర్ మార్చాం, అంతే తేడా. బట్ ఇవి ఎలా రన్ చేయాలి ఇంతవరకు మనం చూడలేదు. ఇప్పుడు మనం చూడడం మొదలు పెడదాం. రైట్,
ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ అయ్యే ఉంటుంది. ఒకసారి ఇన్స్టాల్ చేద్దాం. ఇది డౌన్లోడ్ అయిపోయిందండి. ఒకసారి డబుల్ క్లిక్ చేయండి దీని మీద. యువర్ పీసీ యాప్ క్యాన్ రన్ ఆన్ యువర్ పీసీ టు ఫైండ్ వర్షన్. వై సో? ఒకసారి ట్రై చేద్దాం. రైట్ క్లిక్ చేయండి. ఒక రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ట్రై చేయండి. ఓకే, రన్ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ ట్రై చేయండి. దెన్ ఎస్ ఓపెన్ చేద్దాం. నా దగ్గర ఓల్డ్ వర్షన్ కూడా ఉంది. ఇది ఒకసారి ఓల్డ్ వర్షన్. దిస్ ఓల్డ్ వర్షన్. లెట్ మీ ట్రై దిస్ వన్. యా, ఈ ఓల్డ్ వర్షన్ వర్క్ అవుతుంది. వీళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారండి. ఎస్, యాడ్ షార్ట్కట్ టు డెస్క్టాప్. ఓకే, ఇది వర్షన్ 4.32. ఒకసారి చూస్తాను మనకు ప్రీవియస్ వర్షన్ ఇందులో ఎలా దొరుకుతుందో చూస్తాను. ఒకసారి ప్రీవియస్ వర్షన్ అందుబాటులో ఉంటే మీకు నేను లింక్ చెప్తాను రేపు. ఒకవేళ లేకపోతే నేను దీన్ని అప్లోడ్ చేస్తాను. నా దగ్గర ఉన్న వర్షన్ అప్లోడ్ చేస్తాను. ఎందుకు చేయలేదు అసలు? నేను ఏం డౌన్లోడ్ చేశాను అసలు? బ్యాక్ వాయిస్. సో AMD 64, AMD 64, RAM 64, AMD. ఓకే ఓకే ఓకే, మిస్టేక్ అక్కడ జరిగింది. ఈ ARM 64 అనేవి మీరు ట్యాబ్లెట్స్కి వాడతామండి. ట్యాబ్లెట్స్ వాటికి ఇన్స్టాల్ చేయడానికి వాడతాం. ట్యాబ్లెట్స్ వాటికి రైట్. ఇన్స్టాల్ సక్సెడ్ అయిపోయింది. ఒక్క నిమిషం అండి. నేను ఈ లింక్ తీసుకోండి. మనం ఇందాక ఆర్మ్ ఇన్స్టాల్ చేసాం. ఆర్మ్ వల్ల అది ఆర్మ్ అనేది మోస్ట్లీ యూజ్డ్ ఫర్ డిప్లాయింగ్ ఆన్ లైక్ విండోస్ సర్ఫేస్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అలాంటి హ్యాండ్ హెల్డ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, వాటిల్లో వాడతాం. నేనేం చేస్తాను, ఒక్క నిమిషం అండి. ఇన్స్టాల్ డాకర్ డెస్క్టాప్. ఓకే, ఇది లింక్ అండి. ఇది ఓపెన్ చేసి ఇందులోకి వెళ్ళి మీరు డాకర్ డెస్క్టాప్ ఫర్ విండోస్ x86 64 ఇది తీసుకోవాలి, ఆర్మ్ కాదు. ఓకే, select this version, click on that. Save. చూద్దాం అది వర్క్ అవ్వాలి. అయితే మీన్ వైల్ మనకి ఇన్స్టాల్ అయిపోయిందండి. సో ఇక్కడ మీకు ఇలా ఐకాన్ వస్తుంది, డాకర్ డెస్క్టాప్ ఇలా ఐకాన్ వస్తుంది ఇన్స్టాల్ అయిన తర్వాత. ఒకసారి దాన్ని డబుల్ క్లిక్ చేయండి. మీకు డబుల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సిస్టమ్ ట్రీలో మీకు అది కనబడుతూ ఉంటుంది లోగో. చూడండి ఇక్కడ ఒక డాల్ఫిన్ సింబల్ వచ్చింది. ఇలా ఫస్ట్ టైం కాబట్టి యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ మీకు డాల్ఫిన్ సింబల్ వస్తుంది, సైన్ అప్.
సైన్ ఇన్ మనం ఆల్రెడీ ఉన్నాం కదా, డాకర్ హబ్, డాకర్ డెస్ట్ వీళ్ళన్నీ కూడా ఒకటే వాళ్ళదండి, ఒక కంపెనీ వాళ్ళది. కాబట్టి మనం సైన్ ఇన్ అవుదాం. మనం డాకర్ హబ్కి సైన్ ఇన్ అయ్యాం కదా, అవే క్రెడెన్షియల్స్ అనమాట. ప్రొసీడ్ టు డాకర్ డెస్క్టాప్. ఏముంటుంది ఇది? ఓపెన్ డాకర్ డెస్క్టాప్, తర్వాత ఇది క్యాన్సిల్ చేయండి. ప్రొసీడ్ టు డాకర్ డెస్క్టాప్ అంటే మన లోకల్ డెస్క్టాప్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ డాకర్ డెస్క్టాప్. ఏమవుతుంది ఇక్కడ? ఫస్ట్ టైం కాబట్టి సర్వే. వాట్స్ యువర్ రోల్? ఓకే, సో వాట్ ఎవర్ యు ఆర్. ఓకే, ఇఫ్ యూఆర్ స్టూడెంట్, యువర్ టీచర్, వాట్ ఎవర్ యూ వాంట్, యూ సెలెక్ట్ ఇట్. ఓకే, ఐ విల్ సే టీచర్ ఫర్ ఎగ్జాంపుల్. సో వాట్ యువర్ బెస్ట్ డాక్ ఆఫ్ లర్నింగ్ అండ్ టీచింగ్. ఓకే, కంటిన్యూ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కింద చూడండి, బాటంలో ఆరెంజ్ కలర్లో డాకర్ ఇంజన్ స్టార్టింగ్. మీ డాకర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇది కుబర్నెటిస్ కాదండి, ఇది డాకర్ మాత్రమే. కుబర్నెటిస్ చేయాలంటే మనము ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి చేయాలి. ఒక్కసారి ఇది స్టార్ట్ అయిన తర్వాత మనం కుబర్నెటిస్ కూడా స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇంజన్ రన్నింగ్. ఇది మన డాకర్ ఇంజన్ రన్నింగ్ అండి. ఇక్కడ మీరు చూడండి ఏముంటుంది ఇక్కడ, డాకర్ డెస్క్టాప్ రన్నింగ్. ఫైన్. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కమాండ్ ప్రాంప్ట్, ఇక్కడ చూడండి కమాండ్ ప్రాంప్ట్ ఉంది కదా, కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఓకే, ఒకసారి నేను డాక్యుమెంట్స్లోకి వెళ్తాను. ఇక్కడ సిఎల్ఎస్ వాడతాము, లైనక్స్లో క్లియర్ వాడతాము, అంతే తేడా. ఇక్కడ సిఎల్ఎస్ వాడాలి, ఏది విండోస్లో. ఇక్కడ ఒకసారి డాకర్ వర్షన్ చూద్దామండి. డాకర్ వర్షన్ చూడండి, డాకర్ వర్షన్ ఇన్స్టాల్ అయింది. రైట్, మనం ఇప్పుడే డిప్లాయ్ చేసాం కదా, ఇన్స్టాల్ అయిపోయింది. రైట్, ఫైన్. సో సేమ్ కమాండ్స్ మనం ఏవైతే మనం లైనక్స్ మిషన్లో ఇంతకుముందు డాకర్ నేర్చుకుంటూ వాడామో అవే కమాండ్స్ ఇక్కడ వర్క్ అవుతాయి. డాకర్ ఇమేజెస్, 7 ఇమేజెస్ ఉన్నాయి చూడండి, నో ఇమేజెస్. ఓకే, డాకర్ అండ్ ఎనీ కంటైనర్స్, నో కంటైనర్స్. ఓకే, సిఎల్ఎస్. ఫైన్, ఇది బాగానే ఉంది. మనకి ఇప్పుడు కుబర్నెటిస్ కావాలి కదా. సో ఇక్కడ పైన సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ పైన ఐకాన్ చూడండి, థర్డ్ సెట్టింగ్స్, ఇందులోకి వెళ్ళండి. ఇందులో లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేయండి, కుబర్నెటిస్ అని ఉంటుంది ఆప్షన్ లెఫ్ట్లో. ఇది సెలెక్ట్ చేసుకోండి, కుబర్నెటిస్. ఇక్కడ చెక్ బాక్స్ చూడండి, ఎనేబుల్ కుబర్నెటిస్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ అప్లై అండ్ రీస్టార్ట్ ఈ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు కుబర్నెటిస్ అనేది దానికి కుబర్నెటిస్ రన్ అవ్వడానికి ఏ సాఫ్ట్వేర్ కావాలో అది డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిపోతుంది. అప్లై అండ్ రీస్టార్ట్, ఇన్స్టాల్. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. ఇప్పుడు నేను క్లౌడ్ వాడట్లేదండి. మనం క్లౌడ్ వాడాలి అంటే మాత్రం మనకి మినిమం T2 మీడియం తీసుకోవాలి. T2 మీడియం నోట్స్ కోసం T2 మీడియం తీసుకోవాలి. అండ్ T2 మైక్రో మనం వాడలేము. ఈ కుబర్నెటిస్కి మనం T2 మైక్రో మీద మనం నేర్చుకోలేము, T2 మీడియం కావాలి. సో కాబట్టి నేను క్లౌడ్ వాడట్లేదు. సో మీరు ప్రాక్టీస్ నేర్చుకోవడానికి ఇది బెటర్ ప్లాట్ఫామ్. ఎన్ని అవర్స్ అయినా మీరు స్పెండ్ చేయొచ్చు. అదే T2 మీడియం మీద మీరు అవర్స్ 2-3 అవర్స్ స్పెండ్ చేశారంటే మీకు బిల్స్ వచ్చేస్తాయి, చాలా బిల్స్ వస్తాయండి. సో ఈ లోపల మనం డౌన్లోడ్ చేసాం కదా, అది ఏంటో పరిస్థితి. రిఫ్రెష్. ఓకే, ఇది 1 ఉంది కదా, ఒకసారి 1 డబుల్ క్లిక్ చేస్తాను. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాము, అది చెక్ చేస్తుంది ఇన్స్టాల్ అయ్యిందా లేదా చూద్దాం ఏమంటుంది. రైట్, చూడండి ఇది మీకు ఇష్యూ లేకుండా రన్ అవుతుంది. నో, అదే ఇది రన్ చేస్తే దిస్ యాప్ కాంట్ రన్. ఎందుకంటే నేను పొరపాటున ఆర్మ్ టైప్ తీసుకున్నా, ఆర్మ్ టైప్ తీసుకున్నాను కాబట్టి మీకు అలా ఎర్రర్ వచ్చింది. ఇంతకుముందు నేను ఇది డౌన్లోడ్ చేశాను, ఇక్కడ ఇది క్లిక్ చేశాను, డౌన్లోడ్ ఫర్ విండోస్ ARM64 డౌన్లోడ్ చేశాను. అది కరెక్ట్ కాదు. మీరు ఈ లింక్ ఇచ్చాను కదా, మీకు ఇందాక పేస్ట్ చేశాను కదా, అందులో ఫస్ట్ తీసుకోండి, మీకు కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇష్యూ లేదు, దట్ ఈస్ ఫైన్. సో మీరు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఉంటాయి. ఏదైనా నేను లేటర్ తీసుకోవాల్సింది ఇందాక నేను చేసింది, బట్ ఇట్స్ ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుబర్నెటిస్ రెడీ అయిపోతుందండి. రెడీ అయిన తర్వాత నేను ఏం చెప్పాను డిస్కషన్లో,
kubectl అనేది మనకి kubectl is equal to docker client అన్నమాట. kubectl small k okay is almost it is equal to docker client లాగా అన్నమాట. docker client రైట్. సో మనము మాస్టర్ నోడ్తో కమ్యూనికేట్ చేయాలంటే kubectl ఎప్పుడైతే డాకర్ క్లయింట్ ఎందుకు వాడతామండి, డాకర్ ఇంజిన్తో కమ్యూనికేట్ చేయడానికి వాడతాం. kubectl ఎందుకు వాడతాం, kubernetes మాస్టర్ నోడ్తో కమ్యూనికేట్ చేయడానికి వాడతాం. సో ఇది మన మాస్టర్ నోడ్, ఈ మాస్టర్ నోడ్తో కమ్యూనికేట్ చేయాలి. సో ఈ మాస్టర్ నోడ్కి చెప్పాలి నాకు ఒక పాడ్ కావాలి, ఆ పాడ్లో నాకు ఒక కంటైనర్ కానీ 2 కానీ 3 కానీ మనం ఎన్ని కావాలో అని మనం మన YAML ఫైల్లో ఎలా మెన్షన్ చేస్తే అలా క్రియేట్ అవుతాయి. రైట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో మనం పాడ్ ఎగ్జాంపుల్ ఏం చేసాం, API వర్షన్ v1 ఇవ్వాలి, కైండ్ పాడ్ ఇచ్చాము, ఇది మెటా డేటా 2 స్పేసెస్, ఈ పేరు ఏదైనా ఇవ్వచ్చు, అండ్ లేబుల్స్ ఒక ఎందుకు లేబుల్ వాడాలో చెప్పాను నేను మీకు, స్పెక్ ఇది. సో కంటైనర్స్, ఈ కంటైనర్లో మళ్ళీ స్పేస్ ఇచ్చి 2 స్పేసెస్ ఐఫన్ నేమ్, మీరు నేమ్ ఏదైనా ఇవ్వండి. ఇక్కడ మాత్రం ఇమేజ్లో మీరు మీ ఇమేజ్ మనకి డాకర్ హబ్లో ఉంటుంది కాబట్టి మన డాకర్ హబ్ ఒక క్లాస్ యూజర్ ఐడి / ఇమేజ్ నేమ్, రైట్, అది మీరు ఇవ్వాలి. డాకర్ హబ్ సైన్ ఇన్, ఇక్కడ రిపోజిటరీస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఏం వాడుతున్నాను, రిపోజిటరీ నేమ్ ఏంటి, ఇమేజ్ నేమ్ ఏంటి, షాపింగ్ సైట్ ఉందా మనకి ఇక్కడ ఉందండి షాపింగ్ సైట్. సమ్ 4 months ఎగో నేను ఇందులో అప్లోడ్ చేసా, పుష్ చేశాను ఇమేజ్ని. ఈ ఇమేజ్ వాడాలనుకుంటున్నాను నేను, మీరు ఇందులో ఏ ఇమేజ్ అయినా వాడుకోవచ్చు, రైట్. సో నేను ఆ ఇమేజ్ నేమ్ ఇచ్చా. సో ఆ ఇమేజ్లో ఉన్న అప్లికేషన్ని మనం యాక్సెస్ చేయాలి అంటే మనము కంటైనర్ పోర్ట్ 8080 కనెక్ట్ అవ్వాలి, పోర్ట్ 8080. సో అది మనం పాడ్ క్రియేట్ చేయాలి. సో ఇది ఫైల్, ఈ ఫైల్ని మీరు మాస్టర్ నోడ్కి ఇవ్వాలి అంటే మనం kubectl కమాండ్ వాడాలి. kubectl, ఈ ఫైల్ పేరు ఏంటి, షాపింగ్ సైట్ pod.yaml. సో మీరు కమాండ్ ఎలా ఇస్తారంటే kubectl ఓకే అప్లై -f ఓకే మన పాడ్ మేనిఫెస్ట్ ఫైల్ నేమ్, ఓకే ఆ ఫైల్ నేమ్. సో ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ ఏమి పేరు ఇచ్చాను, ఇక్కడ షాపింగ్ సైట్ pod.yaml, షాపింగ్ సైట్ pod.yaml, ఇది కమాండ్. ఈ విధంగా కమాండ్ ఇస్తాం. ఈ కమాండ్ మీరు రన్ చేయగానే ఒకసారి కుబెర్నెటిస్ రన్ అనేది చూద్దాం. యా, ఇట్ ఈస్ రెడీ అండి. ఎలా తెలుస్తుంది రెడీ అయింది అనేది, మనకి ఇక్కడ ఇవ్వాలి జరుగుతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమున్నాయి, న్యూ వర్షన్ అవైలబుల్, ఓకే. ఇప్పుడు ఇది అవసరం అయితే లేదు కానీ ఒక్క నిమిషం అండి, ఇది పాజ్ స్టార్ట్ ఓపెన్ చేద్దాం ఒకసారి దీన్ని. క్యూట్ రీస్టార్ట్ ఉంది, ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, రీస్టార్ట్ కూడా ఆప్షన్ ఉంది కదా, ఒకసారి రీస్టార్ట్ క్లిక్ చేద్దామండి. ఎస్, రీస్టార్ట్. ఇప్పుడు డాకర్ అండ్ కుబెర్నెటిస్ 2 కూడా రన్ అవుతాయండి. ఇక్కడ 2 కూడా ఇక్కడ కనబడతాయి, లెఫ్ట్ సైడ్లో కనబడతాయి, మనకి ఇక్కడ ట్రేలో కూడా కనబడుతుంది. ఇక్కడ కూడా మనకి రైట్ క్లిక్ చేసినప్పుడు మనకి 2 కూడా రన్ అవుతుంటే కనబడతాయి. చూడండి, డాకర్ డెస్క్టాప్ ఈ స్టాపింగ్ అని వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ కుబెర్నెటిస్ ఆల్రెడీ రన్ అవుతుంటే కుబెర్నెటిస్ కూడా స్టాపింగ్ అని రావాలి, అలా వస్తుంది అనమాట. ఒకసారి రీస్టార్ట్ చేసి చూద్దాం, ఇట్ షుడ్ వర్క్, చూద్దాం. మీకు ఒకవేళ మీరు టాస్క్ మీద చూస్తే మీకు అర్థమవుతుంది, ఇక్కడ మీకు చాలా పవర్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. మీకు ప్రాసెసెస్ రెసిపీ ఇక్కడ మీకు
మెమరీ ర్యామ్ చూడండి, నాకు 8 GB వరకు 7.2 GB ఉంది, అందులో 6.3 ఆల్రెడీ కన్జ్యూమ్ అయిపోయింది. రైట్, ర్యామ్ ఎక్కువ తీసుకుంటుంది మోస్ట్లీ. మీకు 8 GB ర్యామ్ ఉండాలి యాక్చువల్గా మినిమం. ఒకసారి చూద్దాం. చూడండి, కుబర్నెటిస్ రన్నింగ్ అండి, డాకర్ డెస్క్టాప్ ఇస్ రన్నింగ్, కుబర్నెటిస్ ఆల్సో రన్నింగ్, బోత్ ఆర్ రన్నింగ్ అండి. ఓకే, బోత్ ఆర్ రన్నింగ్, ఫైన్. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను kubectl -f వర్షన్ ఒకసారి ట్రై చేద్దాం. వర్షన్ చూడండి, మనకి ఎప్పుడైతే మనం డాకర్ డెస్క్టాప్ ఇన్స్టాల్ చేసామో kubectl అనే టూల్ కూడా ఇన్స్టాల్ అయిపోతుందండి. సో దాని వర్షన్ వచ్చేసి క్లయింట్ వర్షన్ 229.2. దీంట్లో కూడా క్లయింట్ సర్వర్ వర్షన్స్ ఉంటాయి. ఇది 129.2 రెండు కూడా ఉంటాయి దీంట్లో, సేమ్ లైక్ మనం డాకర్ ఇన్స్టాల్ చేసినప్పుడు. అయితే ఇప్పుడు మనకి ఏమైనా పాడ్స్ ఉన్నాయా ఆల్రెడీ ఏమన్నా? ఇప్పుడు నేను కమ్యూనికేట్ చేస్తున్నా చూడండి, నేను kubectl ద్వారా నేను మాస్టర్ నోడ్తో అడుగుతున్నా, ఎనీ పాడ్స్, ఆర్ దర్ ఎనీ పాడ్స్, లేదా ఎనీ నోట్స్, ఏమైనా నోట్స్ ఉన్నాయా, పాడ్స్ ఉన్నాయా అని అడగాలి. నేను అడగాలంటే kubectl ద్వారానే అడగాలి మాస్టర్ నోడ్తో. అప్పుడు మాస్టర్ నోడ్ చెక్ చేస్తుంది ఏదైనా కస్టమర్ ఉందా, నోట్స్ ఏమైనా ఉన్నాయా, అది చెక్ చేస్తుంది అనమాట. ఒకసారి ఎలా చెక్ చేస్తాం, kubectl గెట్ నోట్స్ అన్నాం ఫస్ట్, స్పెల్లింగ్ మిస్టేక్. మనకి ఇది ఫ్రీ సర్వీస్ కాబట్టి మనకి నోట్స్ కనబడవండి, బట్ మనకి సేమ్ ఒకటే నోడ్ క్రియేట్ అవుతుంది. అదే మాస్టర్ నోడు అండ్ వర్కర్ నోడ్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సింగిల్ ఉంటుంది, అదే రెండు అంటే ఒకటే నోడ్ క్రియేట్ అవుతుంది. అందులోనే ఇది ప్రాక్టీస్ కోసం కాబట్టి రియల్గా 2 నోట్స్ అలా క్రియేట్ చేయాలంటే మనం EKS వాడాలి. రైట్, అది EKS వాడేటప్పుడు మీకు ఎలా 2 నోట్స్ క్రియేట్ చేయాలని చెప్తాను, అప్పుడు నేను చూపిస్తాను. బట్ ప్రెసెంట్ ఇది డాకర్ డెస్క్టాప్ కాబట్టి మీకు ఒకటే నోడ్ ఉంటుంది. అదే నోడు విల్ బి ట్రీటెడ్ యాజ్ both master node as well as worker node. రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పాడ్స్ ఏమైనా ఉన్నాయా, kubectl గెట్ పాడ్స్ అంటాను. గెట్ పాడ్స్ ఏమంటుంది, నో రిసోర్సెస్ ఫౌండ్ ఇన్ డిఫాల్ట్ నేమ్ స్పేస్. చూడండి, డిఫాల్ట్ నేమ్ స్పేస్, నేమ్ స్పేస్ గురించి కూడా డిస్కస్ చేశా. సో నేమ్ స్పేసెస్ డిస్కస్ చేసినప్పుడు ఏం చెప్పాను మీకు, నేను మల్టిపుల్ పాడ్స్ ఉంటాయి. పిక్చర్ చూడండి, ఇదొక పాడ్, ఈ పాడ్లో ఒక అప్లికేషన్ రన్ అవుతుంది, ఇది ఇంకొక పాడ్, ఇది ఇంకొక పాడ్, ఇవి 3 డిఫరెంట్ అప్లికేషన్స్ అండి. సో ఇదొక పాడ్, ఈ పాడ్ వచ్చేసి ఒక నేమ్ స్పేస్లో ఉండడం మంచిది. ఈ పాడ్ కూడా తన ఓన్ నేమ్ స్పేస్లో ఉండాలి, ఇది కూడా తన ఓన్ నేమ్ స్పేస్లో ఉండాలి అంటే వాటిని మనం క్రియేట్ చేయాలి. మీరు క్రియేట్ చేయలేదనుకోండి, ఈ 3 పాడ్స్ క్రియేట్ చేస్తే 3 కూడా బై డిఫాల్ట్ ఒక డిఫాల్ట్ నేమ్ స్పేస్ అనే పేరు ఉంటుంది, ఒక నేమ్ స్పేస్ ఉంటుంది, దాని పేరు డిఫాల్ట్ అనమాట. మీకు డిఫాల్ట్ నేమ్ స్పేస్లో అవి ఉంటాయి, బై డిఫాల్ట్ ఉంటాయి. ఓకే, మీరు కావాలంటే kubectl గెట్ నేమ్ స్పేస్ NS గెట్ నేమ్ స్పేస్, చూడండి గెట్ నేమ్ స్పేస్ అన్నప్పుడు ఇవి నేమ్ స్పేస్ పేర్లు అండి. ఇది డిఫాల్ట్ నేమ్ స్పేస్ అంటే మీరు ఈ పిక్చర్ యూజ్ చేశారు. ఈ పిక్చర్లో మీరు 3 కంటైనర్స్ మూడు పాడ్స్ క్రియేట్ చేస్తే 3 సపరేట్ నేమ్ స్పేస్లో వాటిని నేమ్ స్పేస్లో వాటిని రన్ చేయాలి. అలా మీరు చేయలేదనుకోండి, అవి బై డిఫాల్ట్ నేమ్ స్పేస్లోకి వెళ్ళిపోతాయి. అందుకని kubectl గెట్ నోట్స్ అన్నప్పుడు గెట్ పాడ్స్ అన్నప్పుడు ఏం చెప్పింది, అది వెళ్ళి డిఫాల్ట్ నేమ్ స్పేస్లో వెతికింది అనమాట. వెతికి అందులో ఏ పాడ్స్ లేవని చెప్తుంది. సో ఇవి క్యూబ్ నోడ్ లీజ్, క్యూబ్ పబ్లిక్, క్యూబ్ సిస్టమ్ అనేది కూడా నేమ్ స్పేస్ నేమ్స్ అండి. ఇవి నేమ్ స్పేసెస్ అనమాట. ఈ నేమ్ స్పేసెస్లో పాడ్స్ రన్ అవుతూ ఉంటాయి. ఏ పాడ్స్ అంటే ఇవి కుబర్నెటికి సంబంధించిన పాడ్స్. సో వాటిని మనం ఏం డిలీట్ చేయకూడదు, టచ్ చేయకూడదు. బట్ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సపోజ్ kubectl పాడ్స్ని చూడాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు నేను ఏం చేయాలంటే గెట్ పాడ్స్ అనేసి, ఈ పాడ్స్ ఎక్కడ ఉన్నాయి, నేమ్ స్పేస్లో ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ నేను ఎలా ఇవ్వాలి, నేమ్ స్పేస్ అండ్ నేమ్ స్పేస్ నేమ్ ఇక్కడ ఏముందండి, క్యూబ్ సిస్టమ్. మనం క్యూబ్ సిస్టమ్ చూడాలి. క్యూబ్ సిస్టమ్ అంటే టైప్ చేయండి, క్యూబ్ సిస్టమ్. ఇప్పుడు ఏమంటున్నంటే నాకు పాడ్స్ చూపించండి. ఆ పాడ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఒక నేమ్ స్పేస్ ఉంది, ఆ నేమ్ స్పేస్లో ఉంది. ఈ క్యూబ్ సిస్టమ్ నేమ్ స్పేస్లో ఉన్న పాడ్స్ మాత్రం చూపించండి అంటున్నాను. ఓకే, సో ఇది NS ని రికగ్నైజ్ చేయట్లేదు.
సో మీరు ఎన్ఎస్ కాకుండా -n తోటి రైట్ చేయండి. -n. ఓకే, -n. రైట్, -n అనమాట. సో -n స్టాండ్స్ ఫర్ నేమ్ స్పేస్. మీరు నేమ్ స్పేస్ చూడాలి అంటేనేమో క్యూబ్స్టోర్ గెట్ నేమ్స్. అయితే ఆ పర్టికులర్ ఈ నేమ్ స్పేస్లో ఉన్న పాడ్స్ చూడాలంటేనేమో -n ఇవ్వాలి. గెట్ పాడ్స్ -n క్యూబ్ సిస్టమ్. సో ఇవన్నీ కూడా పాడ్స్ అండి, ఇవన్నీ కూడా పాడ్స్. ఇవి మన కుబెర్నెటిస్ సంబంధించిన పాడ్స్ అనమాట. ఇవన్నీ కూడా స్టేటస్ రన్నింగ్లో ఉన్నాయి. ఇది మీ ఈటీసీడీ అండి. ఇది మన ఈటీసీడీ. ఇది ఈటీసీడీ అనేది చెప్పాను కదా, ఇవన్నీ మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను. ఇవన్నీ కూడా వాటి ఓన్ కంటైనర్స్లో రన్ అవుతూ ఉంటాయి. ప్రతిదీ కూడా. సో షెడ్యూలర్, కంట్రోల్ మేనేజర్, ఈటీసీడీ, ఐపీఎస్ సర్వర్, అవన్నీ కూడా. సో ఇది మీ క్యూ ప్రాక్సీ. సో ఈ పిక్చర్ చూస్తే మీ క్యూ ప్రాక్సీ ఉంది కదా, ఇది మీ క్యూ ప్రాక్సీ. చూడండి ఇక్కడ ఉంది, అది మీ క్యూ ప్రాక్సీ. ఇది మీ షెడ్యూలర్, ఇది మీ స్టోరేజ్ ప్రొవిజనర్, ఇది మీ కంట్రోల్ మేనేజర్, ఇది మీ ఏపీఎస్ సర్వర్, ఇది డిఎన్ఎస్ మన నెట్వర్కింగ్ కోసం వాడతాం. సో ఇవన్నీ కూడా మనకి మాస్టర్ నోడ్ సంబంధించిన రిసోర్సెస్ యాజ్ వెల్ యాజ్ నోడ్లో కావాల్సిన రిసోర్స్. క్యూబ్లెట్ ఉంది, క్యూ ప్రాక్సీ ఉంది, ఇవి కూడా ఉన్నాయి. క్యూ ప్రాక్సీ, క్యూబ్లెట్ కూడా ఇందులోనే మనం చూస్తున్నాం. చూడండి, ఇది మన క్యూ ప్రాక్సీ. ఓకే, సో ఇందులోనే రన్ అవుతూ ఉంటాయి అనమాట. రైట్. సో ఇవన్నీ కూడా ఒక నేమ్ స్పేస్ రన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ పాడ్స్. ఒకవేళ నేమ్ స్పేస్ లేవనుకోండి, అప్పుడు మీరు ఒకవేళ పాడ్ 1, పాడ్ 2, పాడ్ 3 క్రియేట్ చేసిననుకోండి, అవి కూడా ఏ పేరుతో కనబడతాయి? ఈ పేరుని చూస్తున్నారా? ఈ పేరు ఇక్కడ ఇలా వచ్చింది అంటే మనం పాడ్ క్రియేట్ చేసినప్పుడు మన పాడ్ పేరు ఏమి ఇచ్చాం? ఇక్కడ షాపింగ్ సైట్ పాడ్ ఇచ్చాను, చూసారా? ఈ పేరుతో కనబడతా ఉంటుంది. ఇక్కడ షాపింగ్ సైట్ పాడ్ ఇక్కడ కనబడతా ఉంటుంది. ఇలా కింద వచ్చేస్తుంది షాపింగ్ సైట్ పాడ్ అని ఇందులో కనబడతా ఉంటుంది. అన్ని మిక్స్ అయిపోయాయి అనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతాం కదా, ఏది సిస్టమ్ పాడ్, ఏది మన పాడ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకని మనము అది గుడ్ ప్రాక్టీస్, ఎప్పుడైనా సరే పాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు వాటి ఓన్ నేమ్ స్పేస్లో మనం క్రియేట్ చేయాలి. సో ఇవాళ మనం ఒక పాడ్ క్రియేట్ చేద్దాం. సో ఇది ఫస్ట్ పాడ్. కంట్రోల్ ఏ సెలెక్ట్ చేశాక ఇక్కడ నేను ఏం చేస్తానంటే, లేదు అంటే ఒక పని చేద్దాం, ఎల్ఎస్ ఒక డిఐఆర్. మనకి ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయండి? కుబెర్నెటిస్ స్క్రిప్ట్లో ఉన్నాయండి. అందులోకి వెళ్దాం. సిడి డిఐఆర్ అనేది మనము విండోస్లో వాడతాం, లైనక్స్లో అయితే ఎల్ఎస్ వాడతాం. క్లియర్ ద స్క్రీన్. ఓకే, ఇక్కడ సిఎల్ఎస్ వాడండి, సిఎల్ఎస్ డిఐఆర్. ఇందులో నేను షాపింగ్ పాడ్, ఇది కదా ఫైలు, ఈ ఫైల్ ఇదే ఫైల్ కదా, నేను ఈ ఫైల్ని సబ్మిట్ చేయాలి, ఏపీ సర్వర్కి ఇవ్వాలి యూజింగ్ క్యూబ్సిటిఎల్. ఎలా చేస్తాను చూడండి. ఏం కమాండ్ వాడాలి మనం? క్యూబ్సిటిఎల్ అప్లై -f. క్యూబ్సిటిఎల్ అప్లై -f. మన పాడ్ పేరు ఏంటి? షాపింగ్ సైట్ పాడ్ కదా. టైప్ చేసి ట్యాబ్ ఇవ్వండి, మీకు క్లస్టర్ అవి వస్తుంది. షాపింగ్ సైట్ పాడ్, రైట్, అంతే, ఎంటర్. చూడండి ఏముంటుంది ఇక్కడ? పాడ్, షాపింగ్ సైట్ పాడ్ క్రియేటెడ్. పాడ్ క్రియేట్ అయిపోయిందండి, ఒక పాడ్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఆ పాడ్లో మనము చెప్పిన కంటైనర్ కూడా రన్ అవుతూ ఉంటుంది. మనము ఈ కంటైనర్ పుల్ కూడా అయిపోయింది. ఓకే, ఒకసారి మీరు క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్ అందాం. ఓకే, చూడండి, గెట్ పాడ్స్ ఉంటే ఏమైంది? ఇది మన పాడ్ పేరు, ఇదే కదా పేరు ఇచ్చాం మనం ఇక్కడ, షాపింగ్ సైట్ పాడ్. ఏ పేరు ఇస్తే ఆ పేరు ఇక్కడ కనబడతా ఉంటుంది. ఏమంటుంది చూడండి, రెడీ ఉందా? ఇంకా రెడీగా లేదు. కంటైనర్ క్రియేటింగ్, ఇంకా అది క్రియేట్ అవ్వలేదు. అది క్రియేట్ అవుతుంది అంటే ఎందుకు క్రియేట్ అవుతుంది? అది ఇట్ ఈస్ పుల్లింగ్ ద ఇమేజ్ ఫ్రమ్ ద డాకర్ హబ్ నుంచి అది పుల్ చేస్తుందండి, ఇమేజ్ని పుల్ చేస్తుంది. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం, ఇంకా క్రియేట్ అవుతుంది. సో క్యూబ్సిటిఎల్, ఓకే, డిస్క్రైబ్ పాడ్
ఇప్పుడు ఏం ఒక నిమిషం అండి. సిఎల్ఎస్ ఇంతకుముందు కమాండ్ యూజ్ చేశాను, డిస్క్రైబ్. ఈ పాడ్లో ఏం జరుగుతుంది అనేది కనబడుతుంది అనమాట. చూడండి, ఇక్కడ స్టార్టెడ్ కంటైనర్, క్రియేటెడ్ కంటైనర్, సక్సెస్ఫుల్లీ పుల్డ్ ఇమేజ్ మదన్ డెవాప్స్ 2024 షాపింగ్ సైట్ ఇన్ 1 minute 13 seconds, pulling image, successfully assigned default షాపింగ్ సైట్ పాడ్ టు డాకర్ డెస్క్టాప్. అంటే ఈ డిఫాల్ట్ ఈ నేమ్ స్పేస్లో ఈ పాడ్ ఇప్పుడు రన్నింగ్లో ఉందన్నమాట. ఓకే, కొంచెం పైకి వెళ్తే ఈ కమాండ్ కింద మనకి నేమ్ షాపింగ్ సైట్ పాడ్ ఏ నేమ్ స్పేస్లో రన్ అవుతుంది, ఇది డిఫాల్ట్ నేమ్ స్పేస్లో రన్ అవుతుంది అనమాట. ఓకే, ఇక ఇవన్నీ అకౌంట్ డీటెయిల్స్ ఉంటే కంటైనర్, ఏ కంటైనర్ వాడుతున్నాం, షాపింగ్ యాప్ కంటైనర్. సో ఇక్కడ మనం అదే పేరు ఇచ్చాం కదా, ఇక్కడ చూడండి ఏం పేరు ఇచ్చాం, షాపింగ్ యాప్ కంటైనర్. ఈ పేరు ఏదైనా ఇవ్వచ్చండి, దట్స్ నాట్ ఇంపార్టెంట్. కాకపోతే ఇది ఇమేజ్, ఈ నేమ్ ఇస్ కరెక్ట్, ఇది అది ఇంపార్టెంట్. సో కంటైనర్ ఐడి, కంటైనర్ మీకు తెలుసు కదా, కంటైనర్ క్రియేట్ అయినప్పుడు ఒక ఐడి జనరేట్ అవుతుంది కదా, దట్ ఈస్ దిస్ ఐడి. దిస్ ఇస్ ఇమేజ్, ఇమేజ్కి ఒక ఐడి ఉంటుంది కదా, దిస్ ఇస్ ఇమేజ్ ఐడి, దిస్ ఇమేజ్ ఐడి. ఓకే, పోర్ట్ మనం 8080 పోర్ట్ ఇచ్చాం కాబట్టి అది ఎక్కడ మెన్షన్ చేసాం, ఇక్కడ ఇచ్చాం 8080 పోర్ట్. అంటే అప్లికేషన్ ఏది రన్ అవుతుందో కంటైనర్లో దాని పోర్ట్ నెంబర్ అనమాట. స్టేట్ ఏంటి, రన్నింగ్లో ఉంది, ప్రెసెంట్ రన్నింగ్లో ఉంది. రైట్, పర్ఫెక్ట్. చూడండి కంటైనర్ రెడీయా, ఎస్. పాడ్ షెడ్యూల్డ్, ఎస్, పాడ్ ఈజ్ షెడ్యూల్డ్. ఓకే, సో స్టెప్ క్లియర్. ఇప్పుడు ఒకసారి సిఎల్ఎస్ kubectl గెట్ పాడ్స్ అందాం మళ్ళీ. ఇప్పుడు చూడండి రన్నింగ్లో ఉంది, ఇది రన్నింగ్లో ఉంది, ఇది రన్నింగ్లో ఉంది. మరి ఇది యాక్సెస్ ఎలా చేయాలి నేను? ఇది యాక్సెస్ చేయాలంటే మనము త్రూ బ్రౌజర్ మనం ఏం వాడాలి, మనము ఐదర్ నోట్ పోర్ట్ కానీ వాడచ్చు, లేదా లోడ్ బ్యాలెన్స్ కూడా వాడచ్చు. నేను ఫస్ట్ నోట్ పోర్ట్తో ట్రై చేద్దాం. సో నోట్ పోర్ట్ కోసం నేను చేస్తే ఇక్కడ నేను క్లస్టర్ ఐపి వాడట్లేదు నాకు, ఎందుకంటే నాకు మల్టిపుల్ పాడ్స్ లేవు. సో ప్రెసెంట్ నేను నోట్ పోర్ట్ అండ్ లోడ్ బ్యాలెన్స్ చూద్దాం. సో నాకు క్రియేట్ చేయాల్సింది నోడ్ పోర్ట్, ఇది నోడ్ పోర్ట్, రైట్. ఈ నోడ్ పోర్ట్ ఉంది. ఈ నోడ్ పోర్ట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెలెక్టర్. ఇక్కడ మనం పాడ్ క్రియేట్ చేసాం, పాడ్ క్రియేట్లో యాప్ షాపింగ్ యాప్ ఉంది, ఈ లేబుల్ ఇందులో ఉన్న సెలెక్టర్ రెండు మ్యాచ్ అవుతున్నాయా, అది ఇంపార్టెంట్, రైట్. సో నేను ఈ ఫైల్ని నేను మళ్ళీ నేను ఏం చేయాలి, ఈ ఫైల్ని kubectl ద్వారా మాస్టర్ నోడ్కి అప్లై దానికి ఇచ్చేయాలి. దానికి కమాండ్ ఏం వాడతాం, ఇంతకుముందు కమాండ్లే, కాకపోతే మనం ఏం చేసాం, ఇంతకుముందు kubectl అప్లై అన్నాము, ఇప్పుడు ఫైల్ మార్చేస్తాం. సేమ్ కమాండ్ ఈసారి మనం వాడాల్సింది ఏంటి, నోడ్ పోర్ట్. అది చూసే ముందు ఒకసారి kubectl గెట్ సర్వీసెస్ అందామండి. ఏమైనా సర్వీసెస్ రన్ అవుతున్నాయా, ఒక్క సర్వీస్ రన్ అవుతూ ఉంటుంది, కుబర్నెటిస్కి సంబంధించిన ఒక సర్వీస్ ఉంటుంది, అది ఒకటే రన్ అవుతూ ఉంటుంది. చూడండి క్యూబర్నెటిస్ ఒక సర్వీస్ రన్ అవుతుంది, క్లస్టర్ ఐపి దాని టైప్ క్లస్టర్ ఐపి అనమాట. ఆ క్లస్టర్ ఐపి యొక్క ఐపి ఇది. సో ఇప్పుడు మనం కొత్త సర్వీస్ క్రియేట్ చేయబోతున్నాం, దాని పేరు అది నోడ్ పోర్ట్ అనమాట. ఓకే, సో ఒక పని చేద్దాం, నేను మళ్ళీ టైప్ చేస్తాను, kubectl అప్లై -f షాపింగ్ క్లస్టర్ కాకుండా నోడ్ పోర్ట్ వాడాలి, ఎంటర్. చూడండి సర్వీస్ క్రియేటెడ్. మళ్ళీ ఒకసారి చూద్దాం ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి. చూడండి ఇది మన సర్వీస్, షాపింగ్ సైట్ నోడ్ పోర్ట్ ఎస్విసి. చూడండి గమనించండి, ఇక్కడ ఇదే పేరు ఇక్కడ వాడాం, షాపింగ్ సైట్ నోడ్ పోర్ట్ ఎస్విసి. మీరు ఇక్కడ ఏం పేరు ఇస్తారో మెటా డేటాలో ఆ పేరు ఇక్కడ వాడతాం. తర్వాత మీరు నోడ్ పోర్ట్ 30,400 ఇచ్చారు, 30,400. సో అది ఇక్కడ మీ పోర్ట్ నెంబర్ 30,400. సో దీంతో మీరు ఇది ఈ పోర్ట్ నెంబర్ 80కి మ్యాప్ అయింది. సో మీరు ఎప్పుడైతే ఇది ఇస్తారో 30,400 అనేది బ్రౌజర్లో కోలన్ అని నెంబర్ ఇస్తారో, అది ఇంటర్నెట్ అది ఆటోమేటిక్గా పోర్ట్ 80కి కనెక్ట్ అవుతుంది. పోర్ట్ 80 విల్ కమ్యూనికేట్ విత్ టార్గెట్ పోర్ట్ 8080. అంటే ఇది హోస్ట్ పోర్టు, ఇదేమో కంటైనర్ అప్లికేషన్ పోర్టు. సో హోస్ట్ పోర్ట్ కూడా డైరెక్ట్ కనెక్ట్ అవ్వకుండా మనం నోడ్ పోర్ట్ వాడతాం, నోడ్ పోర్ట్ హోస్ట్ పోర్ట్ కనెక్ట్ అవుతుంది, హోస్ట్ పోర్ట్ టార్గెట్ పోర్ట్ కనెక్ట్ అవుతుంది. అప్పుడు మీ అప్లికేషన్ మనకు కనబడుతూ ఉంటుంది. అయితే మనము AWS వాడట్లేదు కాబట్టి, మన ల్యాప్టాపే వాడుతున్నాం కాబట్టి ల్యాప్టాప్లో సెక్యూరిటీ గ్రూప్స్ ఇవన్నీ ఉండవు. ఓకే, మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. పబ్లిక్ ఐపీ లేదు, ఇక్కడ పబ్లిక్ ఐపీ లేదు, మనం ఇక్కడ లోకల్ హోస్ట్ వాడతాం. లోకల్ హోస్ట్ మీరు బ్రౌజర్లో, సో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి, ఇక్కడ
మనం ఈ కేస్ వాడినప్పుడు పబ్లిక్ ఐపీ వాడతామండి. ప్రజెంట్ ఈ కేస్ వాడట్లేదు నేను. సో ఈ కేసులో వాడినప్పుడు కూడా మనము ఇవి క్రియేట్ చేసి చూద్దాం. అప్పుడు నేను మీకు ఇవన్నీ మళ్ళీ ఒకసారి మళ్ళీ రీక్రియేట్ చేసి చూపిస్తాను ఈ కేసులో. ప్రజెంట్ ఇక్కడ జనరల్గా అయితే పబ్లిక్ ఐపీ పేస్ట్ చేస్తాం. మామూలుగా అయితే మీరు ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఉంటే కనుక యాజ్ యూ నో ఇక్కడ ఒక ఇన్స్టెన్స్ ఉంటే కనుక దాన్ని పబ్లిక్ ఐపీ తీసుకునేవాళ్ళం. కానీ ఇక్కడ మనం లోకల్ ల్యాప్టాప్లో క్రియేట్ చేసాం కాబట్టి మనకి సింపుల్ లోకల్ హోస్ట్ కోలన్ మీ పోర్ట్ నెంబర్ ఏంటి, ఏమి ఇచ్చాం మనము, నోడ్ పోర్ట్ నెంబర్ 30,400 అది ఇవ్వండి. ఇక్కడ 30,400 ఎంటర్. అంటే మనం కనెక్ట్ అయ్యామండి, మనము కంటైనర్ కనెక్ట్ అయ్యాం. ఓకే, ఇక్కడ మన అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి. మనది జావా అప్లికేషన్ కదా. ఒక్క నిమిషం అండి, జావా అప్లికేషన్ పేరేముంది గుర్తుందా? మీకు షాపింగ్ మనం డిప్లాయ్ చేసింది ఏంటండి? మనం డిప్లాయ్ చేసింది జావా అప్లికేషన్. ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేసాం? ఆ ప్రాజెక్ట్ ఇందులో ఉంది. ఇందులో మీరు ఈ ప్రాజెక్ట్ డిప్లాయ్ చేస్తాం. ఇందులో ఫామ్లోకి వెళ్తే మన అప్లికేషన్ పేరు ఇక్కడ ఉంటుంది. ఇది మన అప్లికేషన్ నేమ్, షాపింగ్ సైట్ వెబ్ యాప్. ఓకే, సో అది ఇక్కడ మనం పేస్ట్ చేసేస్తే మనకి ఆ అప్లికేషన్ కనెక్ట్ చూడండి. రైట్, చూడండి నోట్ పోర్ట్ ద్వారా కనెక్ట్ అయ్యాం. 30,400. ఇప్పుడు 30,400 కాకుండా నేను వేరే నెంబర్ ఇస్తే వర్క్ అవ్వదు. 30,100 ఇచ్చి అనుకోండి, ఎంటర్. చూడండి అది అవ్వలేదు. ఎందుకంటే మనం ఇక్కడ కరెక్ట్గా చెప్తున్నాం, నోట్ పోర్ట్ యూజింగ్ నోట్ పోర్ట్ ఐ కెన్ కనెక్ట్ టు మై పాడ్. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? విన్సెంట్, జై, వంశీ. Yes, sir. Yes, sir. రైట్. Yes, sir. ఓకే, రైట్. సో ఇది మనము నోట్ పోర్ట్ ద్వారా మనం ఈ విధంగా యాక్సెస్ చేయొచ్చు. మరి ఒకవేళ లోడ్ బ్యాలెన్స్ వాడాలంటే ఎలా? మీరు లోడ్ బ్యాలెన్స్ వాడాలంటే సింపుల్ అండి. మీకు నోట్ పోర్ట్ ఉండదు, మీరు ఇక్కడ నోట్ పోర్ట్ ఇవ్వరు మీరు. దీని బదులు ఎలా ఇస్తారంటే ఇక్కడ సింపుల్గా జస్ట్ రిమూవ్ దిస్ పోర్ట్, దట్స్ ఇట్. మీరు ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు అప్లికేషన్ కనబడాలి. ఒకవేళ మీరు లోడ్ బ్యాలెన్స్ వాడితే కనుక. రైట్, నేను వాడలేదు ఇంకా, నేను వాడతాను ఇప్పుడు. అప్పుడు మనకి ఇది కూడా వర్క్ అవుతుంది. కానీ మనము ఈ కేస్ వాడుతున్నప్పుడు మనము DNS సర్వర్ నేమ్ వాడతాం. లోకల్ హోస్ట్ బదులు ఆ DNS నేమ్ సర్వర్ ఇస్తాం మనం. రైట్, ఇక్కడ అది మీరు ఈ కేస్ వాడినప్పుడు మీకు లోడ్ బ్యాలెన్సర్లో ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది అనమాట. DNS ఇది క్లిక్ చేసినప్పుడు దాని కిందే ఉంటుంది, దాన్ని మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాం దీని ప్లేస్లో. ఇది మిగతా అంతా సేమ్. అయితే మనకి ఇప్పుడు ఏం కావాలంటే లోడ్ బ్యాలెన్సర్. ఈ నోడ్ పోర్ట్ ఏంటండి, ఇది కంపల్సరీ ఆ నోడ్ రన్ అవుతుండాలి, అప్పుడే ఇది వర్క్ అవుతుంది. ఒకవేళ నోడ్ క్రాష్ అయిపోతే ఇది వర్క్ అవ్వదు. ఇది దిస్ పోర్ట్ నెంబర్ ఇస్ డిపెండింగ్ ఆన్ దట్ నోడ్. ఆ డిపెండెన్సీ తీసేయాలంటే మనం లోడ్ బ్యాలెన్సర్ వాడాలి. సో క్లియర్ ద స్క్రీన్, dir మన నోడ్ పోర్ట్ ఇది లోడ్ బ్యాలెన్సర్ అండి. రైట్, ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేయాలి మనం. సో kubectl అప్లై -f అంటే ఫైల్ అనమాట, షాపింగ్ ట్యాబ్ L ట్యాబ్, ఇది లోడ్ బ్యాలెన్సర్. ఓకే, ఒకసారి లోడ్ బ్యాలెన్సర్ నేను చేసే ముందు ఐ వాంట్ టు వెరిఫై ఈ లోడ్ బ్యాలెన్సర్లో యాప్ ఇది కరెక్ట్గా ఉందా. షాపింగ్ యాప్ ఉందండి, షాపింగ్ యాప్. ఓకే, ఇది కూడా షాపింగ్ యాప్. ఒక చిన్న మిస్టేక్ చేద్దాం మనం. ఏం చేద్దాం అంటే షాపింగ్ యాప్ ఉంది కదా, ఇక్కడ యాప్స్ ఇద్దాం. ఓకేనా, యాప్స్ ఇద్దాం. సేవ్. ఇలా యాప్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, అప్పుడు ఇది మ్యాచ్ అవ్వదు కదా. అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ కెనాట్, మీరు ఒకవేళ బ్రౌజర్ ద్వారా మీరు ఇక్కడ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తారు. రైట్, మీరు ఇక్కడ ట్రై చేసినప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మీరు లోడ్ బ్యాలెన్స్ సర్వీస్ విల్ చెక్ ఈజ్ దర్ ఎనీ పాడ్ హ్యావింగ్ దిస్ లేబుల్, విచ్ లేబుల్, ఎనీ పాడ్ హ్యావింగ్ దిస్ లేబుల్ షాపింగ్ -యాప్స్, ఈ పేరుతో ఏదైనా లేబుల్ ఉందా అని చెక్ చేస్తుంది. మనకి దగ్గర ఒకటే పాడ్ రన్నింగ్లో ఉంది కరెంట్లీ కాబట్టి దాని లేబుల్ ఏమో యాప్ ఉంది, ఇక్కడేమో యాప్స్ అని ఇచ్చాం. అప్పుడు మ్యాచ్ అవ్వదు. మ్యాచ్ అవ్వకపోతే యువర్ లోడ్ బ్యాలెన్సర్ విల్ నాట్ కనెక్ట్ టు దట్ పాడ్. మీ రిక్వెస్ట్ అనేది ఆ పాడ్కి ఇవ్వదు, ఎందుకంటే మీరు ద లేబుల్స్ ఆర్ నాట్ మ్యాచింగ్. అవునా కదా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. లెట్ us see that. ఓకే,
ఒకసారి చూద్దాం ఇది కరెక్ట్గా ఇప్పుడు అప్డేట్ అయిందా మన చేంజెస్. యాప్స్ ఇచ్చాం కదా మనం, ఎస్ ఇచ్చాం యాప్స్ కదా, పర్ఫెక్ట్, ఇది మ్యాచింగ్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఒకసారి మళ్ళీ చూడండి క్యూబ్సిటిఎల్, ఓకే, గెట్ ఎస్విసి గెట్ సర్వీసెస్ అనమాట. చూడండి ఇది మన లోడ్ బ్యాలెన్సర్ ఎల్బి సర్వీస్. ఇది ఎల్బి, మీరు ఇక్కడ ఏ పేరు ఇస్తే అదే పేరు, ఈ పేరుతోనే ఉంటుంది ఎల్బి. టైప్ ఏంటండి, క్లస్టర్ ఐపి బ్యాలెన్స్. అంతకుముందుది నోడ్ పోర్ట్, అంతకుముందు ఫస్ట్ది ఇది కుబర్నెటిస్ సంబంధించింది అనమాట, క్లస్టర్ ఐపి. చూడండి పేర్లు చూస్తున్నారు కదా. అండ్ చూడండి ఎక్స్టర్నల్ ఐపి సింపుల్ లోకల్ హోస్ట్ అనమాట. మీరు ఇప్పుడు లోకల్ హోస్ట్ అంటే వర్క్ అవ్వదు, ఎందుకంటే లేబుల్స్ ఆర్ నాట్ మ్యాచింగ్. ఒక్క నిమిషం అండి, ఇక్కడ మళ్ళీ ట్రై చేద్దాం. నో రిజల్ట్, లేబుల్స్ ఆర్ నాట్ మ్యాచింగ్. సో మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దీని ఒకసారి మళ్ళీ తీసేద్దాం, తీసేద్దాం, సేవ్ చేసేయండి ఫైల్ని. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ రన్ చేయడమే. ఇప్పుడు అది దానిపైన మళ్ళీ క్రియేట్ అవుతుంది. మళ్ళీ అప్లై చేయండి. ఓకే, ఏమంటుంది చూడండి, కాన్ఫిగర్డ్. ఇంతకుముందు క్రియేటెడ్ అయింది, ఇప్పుడు కాన్ఫిగర్డ్ అంటే మీరు చేసిన మార్పులు ఏదో చేశారు ఇందాక, చేంజెస్ అప్లై అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు మీకు వర్క్ అవ్వాలి. చూడండి వర్క్ అయిపోయింది, సింపుల్. ఇక్కడ నోట్ పోర్ట్ లేదు, ఇంతకుముందు మనం నోట్ పోర్ట్ వాడాం, అది కూడా వర్క్ అవుతుంది, నోట్ పోర్ట్ కూడా వర్క్ అవుతుంది. కాకపోతే నోట్ పోర్ట్ అమ్మ 400 కదా, 400 ఇస్తే ఇది కూడా వర్క్ అవుతుంది, రెండు వర్క్ అవుతాయి. ఇది దీనికి నోట్ పోర్ట్ ద్వారా చేస్తున్నాం, ఇది లోడ్ బ్యాలెన్స్ ద్వారా చేస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? No, sir. ఓకే, సో ఈ కమెంట్స్ అన్ని కూడా నేను ఒకసారి మీకు ఇక్కడ అప్డేట్ చేస్తాను, ఇక్కడ అప్డేట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఐ విల్ ఎండ్ హియర్ టుడే, విల్ కనెక్ట్ టుమారో ఎట్ సేమ్ టైం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, టేక్ కేర్. Okay, sir.